దేవాన్ మనుష్యోరకాన్ సంస్థాతం కరుణానిధే కరుణయావార్తాండవం శ్రేషయౌ కౌసల్యాని జగద్భజందౌరతే జన్మస్య దారుణే. అమ్మా, పాండురంగరావు గారు పిలవండి. రండి, అవతల ముహూర్తానికి టైం అవుతుందట. అన్నయ్య కోసం చూస్తున్నాను. ఆయన కూతురు పెళ్లికి ఆయన రాకపోవడం ఏమిటి? మీకు ఫోన్ వచ్చింది, అర్జెంట్ అట. హలో అన్నయ్య, నువ్వా? నన్ను నా పిలవకు. ఇంకా నీకు నాకు మధ్య ఏ విధమైన బాంధవ్యం మిగలేదు. అదేమిటన్నయ్య, ఇప్పుడు నేనేం తప్పు చేశానని పిల్లని అది మనసారా కోరుకున్న మనిషికిచ్చి చేస్తే నేరం అవుతుందా? నా దృష్టిలో అది నేరమే. ఒరేయ్ పాండు, కడుపు కోతరా. ఆ ప్రేమ అనే పాకుడు మెట్లెక్కపోయి నా కొడుకు పాతాళంలోకి జారిపోయాడు. ఇప్పుడు నా కూతురు కూడా ఆ మెట్లే ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆపవలసిన వాడివి నువ్వే భుజం కాపు కాచావంటే నేనది భరించలేను. ఒరే నాగులు, ఆ కుర్రవాడు చెడ్డవాడో చెడినవాడో కాదురా, అమ్మాయిని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. నాకు అనవసరం. నా సిద్ధాంతాలను వ్యతిరేకించే మనుషులంటే నాకు అసహ్యం. ప్రేమ అనే రెండక్షరాలంటే నాకు సరిపడదని తెలిసి కూడా నా కూతుర్ని ప్రేమ పెళ్లికి ప్రోత్సహించిన ఈ మనిషి నాకు ఇప్పుడు తమ్ముడు కాదు, శత్రువు. ప్లేటర్ గారు చెప్పండి. పాండురంగం గారు, నాగలింగం గారు మిమ్మల్ని ఉన్నప్పుడాను మా ఇంటికి రమ్మన్న కారణం మీ ఆస్తిని 2 భాగాలుగా విభజించి పంచుకోవడానికి. అన్నయ్య, ఆస్తిని భాగాలు పంచమంటున్నావా? ఇది ఇది నువ్వనవలసిన మాటేనా అన్నయ్య? నాగులు, ఏమిట్రా ఇదంతా? ఇంతవరకు మన వంశంలో ఆస్తి పంపకాలు అడ్డుకోడలు లేవురా. ఒకే మాట మీద ఒకే నీడన బతికారు మీ తాత ముత్తాతలు. ఇన్నాళ్ళకి మన వంశంలో ముసలం పుట్టదీకురా. నీ ఆలోచన మార్చుకో. అమ్మా, పెద్దదానివి. నీ పెద్దరికం నిలుపుకోవాలంటే నువ్వింక మాట్లాడకపోవటం మంచిది. మొట్టమొదటిసారిగా నీ నోటికి మాటని నేర్పిన అమ్మని నోరు మొయ్యమని ఎంత వినయంగా మందలించావురా నాన్న. అమ్మా, ఇంకొకసారి ఆలోచించన్నయ్య. జరిగిపోయిన పెళ్లిని మనం కాదనలేము, రద్దు చేయలేము. బతికిన నాడు బతకని మనం కోరుకోవలసింది నిండు బతుకు కంటి ముందున్న పిల్లల సుఖమైన బతుకన్నయ్య. ఒకరినొకరు మనసారా కోరుకున్న ఆ ఇద్దరు హాయిగా బతకగలరన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం అణుమాత్రం కూడా నాకు లేదు. రేయ్, నా కూతుర్ని పెంచుకున్నంత మాత్రాన దాని జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదురా. ఆ హక్కుల పరిధిని నువ్వు దాటావు గనకే ఆస్తి హక్కుల సరిహద్దులు నిర్ణయించమంటున్నాను. ఈ విషయంలో ఈశ్వరుడే దిగొచ్చి చెప్పిన నా నిర్ణయం మారదుగాక మారదు. సరే, నీ పట్టు వేడవనంటే అలాగే. కానీ మన ఇద్దరిలోనూ ఒకే రక్తం ఉందన్నయ్య. నీకున్న పట్టు బెట్టు నాకు ఉన్నాయి. ఊరుకో లక్ష్మి. లాయర్ గారు కానివ్వండి, ఆస్తి పంపకాలు కానివ్వండి. నాగలింగం గారు అందించిన సమాచారంతో ఆ పంపకాల వివరాలు తయారు చేయించే ఉంచాను. పోతే మీ అమ్మగారు ఎవరి దగ్గర ఉండాలన్నదే సమస్య. జ్యేష్ఠపుత్రుడు కదా, వాడి దగ్గర ఉంచుకోమనండి. ఇన్నేళ్లు పోషించాడుగా, అమ్మని వాడి దగ్గరే ఉండమనండి. ఇన్నాళ్ళు పోషించాను గనకనే ఇంకా బాధ్యత నిన్ను తీసుకోమంటున్నాను. అలవాటైన మనిషి గనక ఆ బాధ్యత నిన్నే చూసుకోమంటున్నాను. జాతి రత్నాలు లాంటి నా ఇద్దరు బిడ్డలు నాకొక్క నిమిషం మాట్లాడటానికి అవకాశం ఇస్తారా? ఏమిటది? అమ్మ బాధ్యతని ఎవరు భరించాలా అని మీలో మీరు తగువులాడుకోవడం ఏం బాగుండలేదు నాన్న. జానెడు నీడ చూపించడానికే తల్లడిల్లిపోతున్న మీరు రేపు తల్లికి పెట్టిన అన్నానికి ఖరీదు కట్టి డబ్బు కట్టమంటే నేనెక్కడి నుంచి తేనురా. అందుకే వద్దురా, నా బాధ్యతని మీరెవ్వరూ తీసుకోనక్కర్లేదు. నేను మీ ఇద్దరిలో ఎవరికీ బరువు కదల్చుకోలేదు. మీరు కలకాలం భార్య బిడ్డలతో చల్లగా బతకండి. ఏదో కోపంలో అన్నానులే. మా ఇద్దరిలో ఎవరింట్లోనో ఒకరింట్లో ఉందో గాని. అక్కర్లేదురా, ఒకసారి వద్దు పొమ్మన్నాక నీ చూరు పట్టుకుని వేలాడే కర్మ నాకేం పట్టలేదు. అత్తయ్య గారు, మరి మీరు కొడుకులు పొమ్మన్నా కన్న తండ్రి పొమ్మని లేడమ్మా. నాకు మా నాన్నున్నాడు. ఆయన ఈ జగన్నాటక సూత్రధారి రామచంద్రమూర్తి. ఆయన గుళ్ళో నేను నిశ్చింతగా తల దాచుకోగలనమ్మా. ఏ దయగల మహారాజు నాకింత ముద్ద పెట్టకపోడు. ఏ తల్లి లేని బిడ్డో రేపు నాకు తలకొరువి పెట్టకపోడు. కానివ్వండి నాన్న, అమ్మ పేడ విరగడైపోయింది. విడిపోండి, ఆస్తులు పంచుకోండి, కానివ్వండి.
అమ్మా సీతమ్మ తల్లి, కుశలవులు ఇద్దరూ కలిసి కన్న తల్లి సీతమ్మను కారడవుల పాలు చేసిన ఆధునిక రామాయణమా అమ్మా ఇది? నీ కుమారులు అభిమానమును ఆప్యాయతను మర్చిపోయినను ఈ లోకమందు ఇంకా మంచితనము మానవత్వము చచ్చిపోలేదమ్మా. ఘనమైన హోదా కలిగిన ఇద్దరు బిడ్డల తల్లివి ఇలా ఆలయమందును సత్రవులందును తరదాచుకోవలసిన కర్మ నీకేలనమ్మా. నాతో నా గృహమునకు రమ్ము. నా పసితనమందే నన్ను విడిచి పరలోకాలకు పయనమైపోయిన నా తల్లిని నీలో చూచుకొందును తల్లి. నాతో రమ్ము. వద్దు నాయన. అట్లనకమ్మా, నీకు 3 బిడ్డలు అనుకును. రామ్మా, మా ఇంటికి రమ్ము. పద. మాట్లాడినా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మమ్మల్ని అందరినీ పిలిచి నువ్వు ఇలా తల వంచుకుని కూర్చోవడం ఏం బాగలేదు. ఒరే మోహన్, నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము, తెలుగు ప్రజలన్న ప్రాణము, తెలుగు భాష ఎందు మక్కువ ఎక్కువ. ఎందులకో తెలియనా? ప్రపంచ భాషలన్నింటికన్నా తెలుగు భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ. ఆ 56 అక్షరములు సఖ్యతతో స్నేహశీలతతో కలిసి ఉన్నవి. ఒక కుటుంబమనిన తెలుగు భాష వలె తాత, తండ్రి, బిడ్డ, మనుమలు, మునిమనుమలు అందరూ కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన ఉండవలెనని నా ఉద్దేశ్యం. నీ వివాహమైన మరుక్షణమే రామలక్ష్మణుల వంటి సోదరుల నడుమ వైరము పుట్టి ఆ కుటుంబము విడిపోయినందుకు నేను ఖిన్నుడనైనాను. నిజమేనన్నా, అది నాకు చాలా బాధగా ఉంది. మా నాన్నగారు పెదనాన్నగారు ఇద్దరు మొండి మనుషులే మావయ్య గారు. ఎవ్వరూ లొంగిరారు. ఈ మాట ఎముకలు పుచ్చి రక్తం చచ్చిన ముదుసల్లో అనవలసిన మాటమ్మా. మీ యువతరం పలకవలసిన పలుకులు కావు. సత్సంప్రదాయాన్ని నెలకొల్పి జాతిని జాగృతం చేయగలిగిన శక్తి మీ యువతరానికి ఉంది. మోహన్, ప్రభువుల కోసం తల నరికి అర్పించిన దివానుల రక్తం నీలో ప్రవహించుతున్నట్లయినా నీవు నాకొక మాట ఇయ్యవలే. ఏమిటి నాన్న? నీవు ప్రత్యక్షముగా కారకుడవైనను పరోక్షముగా ప్రేరకుడవైనను నీ కారణంగా శాంతి నిలయం లాంటి ఓ కుటుంబం చిన్నాభిన్నమైనది. విడిపోయిన అన్నదమ్ములను కన్నా ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏ విధముగా విలపించుచున్నదో చూడు. అమ్మ కంటతడి ఏ బిడ్డకు శ్రేయస్కరం కాదురా. ఆ కుటుంబ సఖ్యత కొరకు ఈ రోజు నుంచి నేను 40 దినములు శ్రీరామ పట్టాభిషేక వ్రతమును ప్రారంభించెదను. 40వ దినమున లక్ష్మణ సమేతుడైన రామచంద్రుని పట్టాభిషేకోత్సవము. ఆ రోజు లోపల మీ యువతరం నడుం కట్టి విడిపోయిన అన్నదమ్ములు ఇద్దరిని ఒక్కటి చేయవలే. ఈ తల్లి కంట దుఃఖాశ్రములు కాదు, ఆనంద భాష్పములు కురువవలే. అలాగే సార్, దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాం. ఇవాటి నుంచి 40 రోజుల లోపల అన్నదమ్ములు ఇద్దరిని దగ్గర చేస్తాం. తమరు నూరు విప్పనేవి తమ పెండము. ఇన్నేళ్లు నేను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిగ్గుతో నా గొంతు పూడుకుపోయింది నాన్న. ఇంతటి మంచి మనసున్న మనిషికి కొడుకునైనందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను. ఈ క్షణం నుంచి మా జయం ఒకటేనన్నా. రామలక్ష్మణులిద్దరిని దగ్గరికి చేర్చి ఆ తల్లికి చూపిను. అది 40 రోజుల్లోపే చేస్తాం, చేసి తీరుతాం. ఇట్స్ ఛాలెంజ్. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి సులువు అమ్మాయి ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డు సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు.
అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, నీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నాలుగా గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడి వచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్లు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబ్బాయ్, అసలు ఈ ప్రేమ అనేది ఉంది చూసావు, పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు, ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండారా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి? నాకు పాద పూజ చేయిందే, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాద్? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి ఒక బడుద్దాయి, వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే తర్వాతి మాట అనకండి, నేను వినను కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఛే, ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని నీకు ఇచ్చి ఎందుకు చేశాడో? నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు ఏమని సార్, అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయనా, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరు పద్మ తండ్రి గారా? అవును నాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. అమ్మా.